చేర్స్. ఇంకేంట్రా సంగతులు? నేనైతే మా మామ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నారా. అది అయ్యాక మా మామకున్న బిజినెస్లని నాకే. నేను అలా సెట్ అయిపోతా. మరి నీ సంగతి? నాదేముంది మామ, ఆల్రెడీ జాబ్ ఉంది. ఎలాగో ఐఏఎస్ లెవెల్కి ట్రై చేస్తున్నావు కదా, సెట్ అయిపోతుంది. మరి నీది? మొన్ననే ఎగ్జామ్ క్లియర్ చేసి రిజల్ట్ కోసం వెయిటింగ్ రా. ఈసారి మాత్రం పక్కా. దాని తర్వాత మీకు తెలిసిందేగా, ట్రైనింగ్, దాని తర్వాత జాబ్. నా లైఫ్ సెట్. అరే మీకు తెలియదు కదా, మనోడు షార్ట్ ఫిల్మ్ తీద్దామన్న ట్రైలో ఉన్నాడు. అయినా మీకు తెలిసిందే కదా, వాడికి చిన్నప్పటి నుంచి సినిమాలో పిచ్చని. వాళ్ళ నాన్నకు తెలియకుండా జాబ్ అని చెప్పి ఇలా వచ్చి ట్రై చేస్తున్నాడు రా వాడు. ఏరా, నీకు ఇంకా సినిమా పిచ్చి పోలేదారా? ఎందుకురా మనకు అవన్నీ, అన్నీ వేస్ట్ కాకపోతే. అరే ఈ సినిమా అంటే సరదా కోసం వారానికి ఒకసారి పోవాలి, అంతేగాని జీవితంలో ఉన్న వారాలని దానికేసి ఎట్లా? కొంచెమైనా ఆలోచించాలి కదరా. ఇంకెన్ని రోజులు మోసం చేస్తారో మీ నాన్నని. ఆయన కోసం అని ఆలోచించు కదా. అరే ఇప్పటికైనా పోయిందేం లేదు, మంచిగా జాబ్ చూసుకొని చేసుకోరా. సరేరా, ఇంకా ఇది చాలా దూరం వెళ్ళేటట్టుంది, ఇంతటితో ఆపేద్దాం. ఎందుకో సరదాగా వచ్చాం, సరదాగా ఉందాం. అయినా ఎవరిది వాళ్ళకి తెలీదా ఏం చేయాలో? సరేరా, లేట్ అయింది ఇప్పటికే, ముందే చాలా దూరం వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం రా. ఎలాగో వీని పెళ్ళి ఉంది కదరా, అప్పుడు మనం అందరం 3-4 డేస్ కలిసి హ్యాపీగా గడపచ్చు. ఆయరా, అదరా. నువ్వు వెళ్ళరా, సరే మరి ఎలా వెళ్తావురా? నేను ఇక్కడే కదరా, నువ్వు వెళ్ళు, లాంగ్ వెళ్ళాలి. సరే మరి బాయ్. నా ఇష్టం, సినిమాతోటే ఉంటా, సినిమాతోటే బతుకుతా, సినిమాతోటే చస్తా. నువ్వెన్నన్నా చెప్పు, సినిమా దారిలో వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కొంచెమైనా సిగ్గుందా మల్లేష్? ఇలానే నీ కొడుకుని పెంచేది? వాడు చెడిపోయిందే కాక నా కొడుకుని కూడా చెడగొడుతున్నాడు. వాడో కొడుకు, వీడో తండ్రి. ఛే! ఎక్కడి నుంచి వస్తున్నావురా? నిన్నే అడిగేది, గోళ్ళ కాదు. సమాధానం చెప్పు. కాలేజ్ నుండి నా అవునా? అయితే బ్యాగ్ తీసుకొని రా. ఈరోజు ఏం చెప్పి ఈరోజు చూద్దాం. నీకే చెప్పేది, చెవుడా? వెళ్ళి బ్యాగ్ తీసుకొని రా. ఈరోజు ఏం చెప్పి ఈరోజు చూద్దాం. మిగతా బుక్లేవి?
నిన్నే అడిగేది, మిగతా బుక్లు ఎక్కడా? లేవు నాన్న. లేవంటే అర్థమైంది. ఈరోజు సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేవు, అందుకే అమ్మేశాను. సినిమా సినిమా సినిమా, ఈరోజు నేను ఎంత అవమానం పడ్డాను తెలుసా? పైసలు కట్టి నిన్ను నమ్మి కాలేజీకి పంపిస్తే నువ్వు చేసేది ఇదా? నువ్వు ఇట్లనే ఉంటే థియేటర్లో కాగితాలు ఏరుకొని కూడా పనికిరావు. చెడబుట్టావు కదరా నాకు. మీ అమ్మాయి గనక బతుకుంటే ఈరోజు నిన్ను ఇలా చూసి కుమిలిపోయేదిరా. అవన్నా మన ఇద్దరి మధ్యలోకి అమ్మని ఎందుకు తీసుకొస్తున్నావు? నా చిన్నప్పటి నుంచిందే మీరు మీ నుండి ఆలోచించిందే తప్ప అవతల వారి నుంచి ఆలోచించిందే లేదు. ఎప్పుడు చూడు మీరు మీకు నచ్చిన దారిలో నడిపించాలనుకుంటున్నారు, నేను నాకు నచ్చిన దారిలో పరిగెత్తాలనుకుంటున్నా. అయినా మీరు చెప్పినట్టు చేసేనే గౌరవం ఇచ్చినట్టు అని మీరు అనుకుంటే నేను రాముడంత గొప్పవాడిని కాకపోవచ్చు, కానీ నన్ను ఇప్పుడు ఆపితే మీరు ఎప్పటికీ దశరథ మహారాజు అవ్వలేరు, అది గుర్తుపెట్టుకోండి. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు ఆ దారిలో వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అమ్మే బ్రతుకుని ఉండే కాదు, అమ్మే బతుకుండి మీరు చనిపోయినా బాగుండేది. ఇక నుంచి సినిమాతోటే ఉంటా, సినిమాతోటే బతుకుతా, సినిమాతోటే చచ్చిపోతా. ఎక్కడరా మీ 10th ఫ్రెండ్స్? ఒక్కడు కూడా కనిపించట్లేదు. సరే వెళ్దాం పద. ఎందుకురా మనకు అవన్నీ? అన్నీ వేస్ట్ కాకపోతే. అంతేగాని జీవితంలో ఉన్న వారాలని దానికేసి ఎట్లా? ఇంకెన్ని రోజులు మోసం చేస్తావురా మీ నాన్నని? ఏమైందిరా శివ, మీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు సరిగా ఉంటలేవు? ఏమైనా అన్నారా వాళ్ళు? ఏమోరా, ఏం అర్థం కావట్లే నాకు. ఏంటో చెప్తే కదరా నాకు కూడా అర్థమయ్యేది. ఏమని చెప్పాలి? ఒకడేమో జాబ్ చేసుకోవచ్చు కదా ఇవన్నీ ఎందుకు అంటాడు, ఇంకోటేమో మీ నాన్నని మోసం చేస్తూ ఇవన్నీ ఎందుకు అంటాడు. ఒక్కోడు సపోర్ట్ ఇస్తలేడు. ఓ ఇంతేనా? దీని గురించేనా మధ్యాహ్నం నుంచి నువ్వు ఇలా ఉన్నావు? అయినా వాళ్ళకు నీ మాటలతో కాదురా, ఒక వీడియోతో సమాధానం ఇవ్వు, అప్పుడు నేను వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇది ఒక్కటి తీసుకో మామ, మైండ్ అంతా ఫ్రెష్ చేసుకొని స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అయిందా మరి క్లైమాక్స్ రాయడం? ఇంకొంచెం ఉందిరా, అమ్మాయి డైలాగ్ రాస్తే కంప్లీట్ అయిపోద్ది. ఇది కంప్లీట్ అయితే వెళ్ళి యాక్టర్స్ని కలవచ్చు. ఇంకో 2 days టైం పడుతుందారా? పడుతుంది. సూపర్ రా, అది తొందరగా కంప్లీట్ అయితే మనం షూట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చురా. రేయ్, అప్పుడే హోప్ పెట్టుకోకురా, మనం రాసింది వాళ్ళకి నచ్చాలి. వాళ్ళకి నచ్చుతుందో లేదో అని నేను ఆలోచిస్తుంటే నువ్వు డైరెక్ట్గా షూట్కి వెళ్ళిపోయావు. వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందిరా. స్టోరీ విన్నాక వాళ్ళే ఎప్పుడెప్పుడు చేద్దామని రెడీగా ఉంటారు చూడు. ఇది మరీ ఓవర్గా లేదు? ఓవరో కాదో వాళ్ళని కలిసాక నీకే అర్థమవుతుందిలే. ఇప్పుడైనా కొంచెం నవ్వరా,
ముఖం వల్ల మూవ్ అని పెట్టుకోకు. సరే చెప్పు. వీడేంట్రా ఇంకా రాలేదు? ఈ టైం వరకు వస్తా అన్నాడుగా. వీడు ఇప్పుడే ఇలా ఉంటే రేపు షూట్ స్టార్ట్ చేసినాక ఎట్లా చేస్తారా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. హాయ్ బ్రో. నందు. సారీ బ్రో, కొంచెం లేట్ అయింది, మధ్యలో కొంచెం పని ఉంది. ఏ పర్లేదు బ్రో, ఏదైనా ముందే చెప్పి రాదు కదా. సో లైట్ స్టోరీ మొదలు పెడతామా? ఓకే. పర్లేదు, మొదటిసారైనా బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బహుశా పిచ్చ అంటే ఇదేనే. వీడుకున్న పిచ్చికి వాడు ఒప్పుకుంటే అదే చాలు. సూపర్ శివ, ఫస్ట్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్యాంక్ యూ. షూట్ ఎప్పుడనేది ప్లాన్ చేసుకొని అది చెప్తే దాన్ని బట్టి నేను వస్తాను. ఓకేనా? నేను చెప్తాను. సూపర్ శివ, ఫస్ట్ ఏదైనా ఇంట్రెస్టింగ్ లైన్ పెట్టావు, నాకు నచ్చింది. థ్యాంక్ యూ బ్రో. మనం చేద్దాం. మీకు నచ్చుతుంది లేదని చాలా టెన్షన్ పడ్డాం బ్రో. మీరు చెప్పింది విన్నాక చాలా హ్యాపీగా ఉంది. మేము డేట్స్ అవన్నీ చూసుకొని మీకు కాల్ చేస్తాం.
నా పేరు తరుణ్. ఇందాకే చెప్దాం అనుకున్నా, లేట్ అయినందుకు సారీ బ్రో. పర్లేదు తరుణ్, లేట్గా వస్తే మా స్టోరీ నీకు నచ్చింది, అదే చాలు. ఓకే బ్రో. ఓకే శివ, నాకు ఒక చిన్న పని ఉంది, నేను వెళ్తాను. ఇంకా బాయ్. ఓకే తరుణ్. సరే పదరా. ఎలా అనిపించిందండి? లైన్ బాగుంది, స్టోరీ కూడా బాగా నచ్చింది. నేను తప్పకుండా చేస్తా. థ్యాంక్ యూ అండి స్టోరీ కేసు చెప్పినందుకు. బట్ స్టోరీలో ఒక చిన్న పెండింగ్ వర్క్ ఉంది, అది అవ్వగానే షూట్ స్టార్ట్ చేద్దాం. ఓకే శివ, పెండింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక షూట్ స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తా. ఓకే. థ్యాంక్ యూ అండి, నేను కాల్ చేస్తాను. ఓకే. అరే మామా, వెళ్దామా? సరే, నాకు పని ఉంది, నేను తర్వాత కలుస్తా. సరే. హలో నాన్న. ఎక్కడున్నావురా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఏడున్నావు? ఫోన్ లేపు నీకు ఇంతసేపా? అలా ఏం లేదు నాన్న, బాత్రూమ్కి వెళ్ళిన, అందుకే లేట్ అయింది. అవునా? నువ్వు ఇంకా ఎక్కడ సినిమా చూస్తూ కూర్చున్నావో అనుకున్నా. ఆ పిక్చర్ లేసావా ఇంకా అలానే పట్టుకుని కూర్చున్నావా? నిన్నే అడిగేది, ఉన్నవా లేవా? అలాంటివేం లేవు నాన్న. ఇక నుంచైనా మంచి జాబ్ చూసుకో, ఎక్కువ జీతం వచ్చేది. ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు. ఇది చెప్పనీకే ఫోన్ చేసిన. నేను లేనని చెప్పి సినిమాలు షికార్లని పిచ్చి పిచ్చి వేషాలు ఏం వేయకు. నేను అక్కడికి రావాల్సి వస్తుంది. ఇది నెత్తిన పెట్టుకుని పని చేయి. ఆ
అరే మామా, అంతా ఓకే కానీ ఇక్కడ నుంచి నువ్వు చేసే పని అందరూ తెలుస్తుందిరా. అందరికీ తెలియాలనే కదా మనం ఇది చేసేది. అలాగే మీ నాన్నకు కూడా తెలుస్తుందిరా. నీకు గుర్తు చేసి బాధపెట్టాలని కాదు మామ, ఇప్పుడున్న హ్యాపీనెస్తోనే మనం ఈ పని మొదలు పెడదాం. ఇక్కడ వరకు ఎలా అలా వచ్చావురా, ఇప్పటి నుంచి అవన్నీ ఏం పట్టించుకోకు, సరేనా? మనం చేసే పని చేద్దాంరా, రిజల్ట్ ఎలాగైనా రాని. వంద మందికి నీ కథ చెప్పాలనుకొని ఇక్కడ మీ నాన్న తెలిసిపోతుందని భయపడతావేంట్రా? మామ, నువ్వు ఇప్పుడిప్పుడే నీ లక్ష్యం వైపు వెళ్తున్నావురా. ఈరోజు మీ నాన్న వద్దన్నాడంటే నువ్వు నమ్మకం లేక కాదురా, ఆయనకు పెద్ద ఆశయాలు లేక. ఈరోజు భయంతో వేసే ఒక్క వెనుకడిగే ఇక్కడ వరకు రానికి వేసిన 1000 అడుగులతో సమానం. గుర్తుపెట్టుకో, నిన్ను ఎవ్వరు నమ్మాల్సిన అవసరం లేదురా. నిన్ను నువ్వు నమ్ముకో చాలు. కన్నీళ్ళు ఎక్కువగా ఏడ్చినా వస్తాయి, ఎక్కువగా నవ్వినా వస్తాయి. బాధ్యతలు కూడా అంతే, నువ్వు గొప్పగా ఎదిగినా ఉంటాయి, ఎదగకపోయినా ఉంటాయి. అరే మామ, మాయత్తి ఇంకొన్ని రోజులు అంతే. నువ్వు వీడియో రిలీజ్ చేశాక ఆ గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మీ నాన్నే చెప్పుకుంటాడు నా కొడుకు డైరెక్టర్ అని. అయిపోయిందా? ఒకసారి చూడు పెండింగ్ సీన్ ఎలా ఉందా. ఏమైందిరా? అది సీన్లో పెండింగ్ సీన్ రా, లవ్ లెటర్ ఉంది అందులో. దానికి ఎందుకు భయపడుతున్నావురా? అరే తను ఓనర్ బిడ్డేరా. ఏమైతుంది అయితే? అరే నాకు భయం అవుతుందిరా. ఎందుకు భయం? ఉన్న విషయం చెప్పేరా, అయిపోతుంది. నువ్వు వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ లెటరు I love you. అదేంటండి మీరు మా వన్ లవ్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళి ఎవరైనా వస్తున్నారేమో చూడు, వెళ్ళు.
ఎంతగా ఉన్నా నువ్వేం పట్టించుకోకు. ఆ రోజు నా ఫ్రెండ్ బర్త్డే, నైట్ పార్టీ అని మా అమ్మని ఆఫ్టర్నూన్ అడిగితే సరే వెళ్ళు అని చెప్పింది. తీరా నైట్ వెళ్ళడానికి రెడీ అయితే ఎక్కడికి వెళ్ళేది లేదు, అది ఇది ఏదేదో చెప్పి వినకపోయేసరికి తిట్టేసింది. కోపంలో ఏం చేయాలో తెలియక పైకి వచ్చి అదే ఆలోచిస్తూ ఉన్నాను. అదే టైంలో నా ఫ్రెండ్ కాల్ చేసింది. అప్పుడే మీరు మాట్లాడుకునే మాటలు నాకు వినిపించాయి. ఆ మాటల్ని గమనిస్తే సేమ్ నా సిచ్యువేషన్కి సింక్ అయ్యేలా ఉందని కాల్ కట్ చేసి మీరు మాట్లాడుకునేది విన్నా. అయినా అమ్మోళ్ళు అలా చేయడంలో తప్పే లేదురా, ఎందుకంటే వాళ్ళ గురించేగా చెప్పేది. నువ్వు అనేది నిజమే, కానీ నేను అనేది అలా కాదు. ఇప్పుడు అమ్మ కూడా ఆ ఏజ్ నుండి వచ్చిందే. తనకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, అక్కడికి వెళ్తే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుండు అని. కానీ ఎన్నోసార్లు వాళ్ళలో వాళ్ళే వెళ్ళలేని, ఆనందంగా గడపలేని విషయాలను తలుచుకొని కుమిలిపోతున్నారో అదే బాధని వాళ్ళకు పుట్టిన అమ్మాయికి కూడా కలిగించడం ఎంతవరకు న్యాయం అంటావు? అయినా నువ్వు చెప్పే కరెక్టే రోయ్, కానీ ఇలాంటివి అక్షరాలు రాయడానికి, మాటలు వినడానికి బాగుంటాయి అంతే. అమ్మాయిలు ఒంటరిగా ఎక్కడికి పంపొద్దని అమ్మలు అనుకుంటారు, కానీ చివరికి ఆ ఒంటరితనానికే బానిసలు చేస్తున్నారని పసిగట్టడం మానేశారు. వాళ్ళకి ఉంటుంది, మా అమ్మేంటి ఇలా చేస్తుంది, తను కూడా ఒక ఆడపిల్ల నుంచి వచ్చిందే కదా, నమ్మకం ఉండదా? అందుకేరా నేను ఈ లైన్ ఎంచుకుంది. చూద్దాం ఫైనల్గా ఏమవుద్దాం. అంతా బాగానే ఉంది మేడం, కానీ నాకు ఈ లవ్వులు అవి సెట్ అవ్వు. టైంలో కానీ, మీతో ఉండటంలో కానీ, ప్రేమ విషయంలో కానీ దేనికి నేను సెట్ అవ్వను. మీరు మీ ప్రపంచాన్ని వదిలి నా ప్రపంచంలోకి రాకపోవడమే మన ఇద్దరికీ మంచిది. సారీ. నేను నీ టైం కోసమో నీ కబుర్ల కోసమో నేను నీ వెంట పడట్లేదు శివ. ఒక అమ్మాయిగా నాకున్న స్వార్థమే నన్ను నీ వెంట పడేలా చేసింది. కల్పితమైన కథలోనే ఒక అమ్మాయి గురించి అంత అర్థం చేసుకొని ఆలోచించి రాసావు. అదే నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి గురించి ఇంకెంత బాగా అర్థం చేసుకుంటావు కదా. ఆ స్వార్థంతోనే నువ్వు నాకే దక్కాలి అని అనుకున్నాను. నువ్వు చేసే ప్రతి పనిలో ఎప్పుడూ నీ పక్కనే ఉంటూ, నీ చేయి పట్టుకొని నవ్వుతూ నమ్మకంగా నీతోనే ఉండాలని ఆశ శివ. నా నమ్మకం నీకు ప్రేమ అని అర్థమయ్యేంత వరకు నేను నీకోసం వెయిట్ చేస్తా శివ. ఒక పని చేద్దాం, మన జర్నీ ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దాం. ముందుకెళ్తున్న టైంలో ఏదో ఒక రోజు నాలాగే మీకు కూడా అర్థమవుతుందేమో చూద్దాం, సరేనా? సరే మేడం, అలానే చేద్దాం. ఎలాగో 2-3 డేస్లో మా షూట్ కూడా స్టార్ట్ అవుతుంది, సో అక్కడ నుండే మొదలెడదాం. థ్యాంక్ యూ శివ. రెడీ కెమెరా, యాక్షన్. శివ, ఒకసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయవా?
పక్కనే ఉంటూ నీ చేయి పట్టుకొని నవ్వుతూ నమ్మకంగా నీతోనే ఉండాలని ఆశ శివ. కట్. కట్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిరు కదా, వచ్చి రాగానే చున్నీ పట్టుకుంటారు తీద్దామని. సో మీకు కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. వాడు అక్కడి నుంచి వస్తాడు, వచ్చి చున్నీకి లెటర్ అంటే ఇచ్చి వెళ్ళిపోతాడు. కట్. హలో. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. హలో. అవునరా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. అవునా, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తా. హలో. హలో. థ్యాంక్ యూ రా. అదే చూస్తున్నాం నెక్స్ట్ ఏంటిదని.
బాబాయ్ బాబాయ్ శివగాడు వీడియో రిలీజ్ చేసి చూసినావా? చూడలేదు. ఫస్ట్ టైం అయినా మంచిగా తీసిండు బాబాయ్. అట్లనా? చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఏంటో అనుకున్నా. మస్తు తీసిండు. సరే బాబాయ్ వెళ్తా. శివగాడు ఫోన్ చేస్తే చెప్పు రాజుగాడు ఇట్లా అన్నాడని. మన ఊళ్ళో ఇప్పుడు అందరు ఆడి గురించే మాట్లాడుకుంటారు. అట్రా చెప్పు ఏమైంది? కూసో. ఏమైంది? వీడియో ఉందంట. వీడియో వీడియోనా? చూడు బాగా సినిమా నాడు చూడలేదా ఇంకను? శివనకి ఫస్ట్ అయినా మస్తు తీసిండే బాబు. మా ఫ్రెండ్స్ కి చూసి మస్తుందని చెప్పారు అందరు. మస్తు అనిపించింది వాళ్ళు అట్లా చెప్తుంటే బాబు. అయిపోయింది, నేను పోతున్నా, మరి తర్వాత వస్తా. ఆ ఫోన్ ఇచ్చిపో. చూస్తావా? నేను తర్వాత వచ్చి తీసుకుంటాలే. హలో నాన్న. ఎలా ఉన్నావు నాన్న? నేను బాగానే ఉన్నా నాన్న. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా. నువ్వు తీసిన వీడియో నేను చూసాను. బాగానే తీసావురా. ఇక్కడ అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారా?
ఇప్పటి నుండి నువ్వు వేసే ప్రతి అడుగు రోజు చేయించే వాళ్ళకంటే నిన్ను వేలు పెట్టి చూపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు నాన్న. జాగ్రత్త. ఎంత పెద్ద సమస్య అయినా సరే నవ్వుతూ ముందుకెళ్ళాలి నాన్న. ఇప్పటి నుంచి నువ్వేం చేయాలనుకుంటున్నావో అది భయపడకుండా చెయ్యి. నీ వెనక నేను ఉంటాను. జాగ్రత్త నాన్న, నేనుంటా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మామ. ఇదంతా నీ వల్లే. నాన్న ఒప్పేసుకున్నాడు. ఒక్క 5 minutes. చెడబుట్టావు కదరా నాకు. చీ.
జంధ్యాల చంటపై డైరెక్టర్ శివ.